ఇక ఉత్తరాంధ్ర ఆశలకు రెక్కలొచ్చాయి. ఎర్రబస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్సు రాబోతోంది. అవును, భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రధాని వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ ఉన్నారు. 5,641 కోట్ల ఖర్చుతో భోగాపురం ఎయిర్పోర్టును నిర్మించారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్ను ప్రధాని పరిశీలించారు. ఈ వీడియో వాల్లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చారిత్రాత్మక అంశాలను ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. తర్వాత 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను మోదీ ఆసక్తిగా పరిశీలించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, జీఎంఆర్ ప్రతినిధులు ఫోటో దిగారు. ఓపెన్ టాప్ జిప్లో వెళుతూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన ధింసా నృత్యాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వీక్షించారు. ఓపెన్ టాప్ జిప్లోని సభావేదిక దగ్గరకు వెళ్లారు. బహిరంగ సభా వేదికపై ప్రధాని మోదీకి బొబ్బిలి వీణను సీఎం చంద్రబాబు బహుకరించారు. ఇదే వేదికపైన ప్రధాని మోదీని పొందూరు ఖాదీ కండువాతో సీఎం చంద్రబాబు సత్కరించారు. ఇక ఏపీ అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కీలకమైన రోజని ప్రధాని మోదీ అన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు ఇదొక శుభదినమని, ఇది చంద్రబాబు విజన్కు మరో సాక్ష్యమని చెప్పారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రమాణాలు తెలిపారు. సాఫ్ట్వేర్, ఐటీ సెక్టార్లో తెలుగు వాళ్లకు మంచి పేరుందని, దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు తమ సత్తా తాడుతున్నారని కొనియాడారు. చంద్రబాబు సారథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీ మారుతోందని, ప్రపంచంలో అనేక ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు. ఏపీలో గ్రోత్ ఎకో సిస్టమ్ నిర్మిస్తున్నామన్న ప్రధాని సెమీకండక్టర్, డేటా సెంటర్ రంగంలోకి వేగంగా పనులు జరుగుతున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే డబుల్ స్పీడ్తో ఏపీ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पौंडितल्ली अम्मवारू को नमन करता हूं. 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य
इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है। नए रिकॉर्ड इसे रचने का भी है। आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा ढीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं। संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा, और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जन सेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी। हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है। इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है। कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है। इस पर भी 29,000 करोड़ रुपीस खर्च किए जाएंगे। 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे। मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं। हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है। आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े। इसके लिए मैंने आंध्र के लोगों से डबल ఇక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది పలికిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తొలడుగు వేసిన అశోక్ గజపతిరాజు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ ఇక్కడ వారేనన్న ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ఏ ఈ ఎయిర్పోర్టును నిర్మించారని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కొట్టింది మనమే అని గుర్తు చేశారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర దిశ దశ మారుతాయని చంద్రబాబు అన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆక్సిజన్ ఇచ్చిన వ్యక్తి మోదీ అని, పోలవరం రైల్వే జోన్ విశాఖ ఉక్కును కాపాడిన వ్యక్తి అని కొనియాడారు. ప్రధాని సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయని వివరించారు. దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారే. ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు?
భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.